ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చేయి విడుగు, నిన్ను నాశనం చేయడు. చాలు. నీ దేవుడైన యెహోవా కనికరం కలిగిన దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనం చేయడు. నీవు ఆరాధిస్తున్న దేవుడు, మనమందరం కలిసి ప్రార్థన చేస్తున్న దేవుడు నీ చెయ్యి విడువడు, నిన్ను నాశనము చెయ్యడు. మరొకసారి చెప్తూ ఉన్నాం, మనమందరం ఆరాధిస్తున్న దేవుడు చెయ్యి విడువడు, నాశనము చెయ్యడు. మరొకసారి చెప్తూ ఉన్నాను, మనమందరం ఆరాధించే దేవుడు చెయ్యి విడువడు, నాశనము చెయ్యడు. మనం ఆరాధిస్తున్న దేవుడు నాశనం చేసే దేవుడు కాదండి. మనము ప్రార్థన చేస్తున్న దేవుడు మనల్ని కుంగదీసే దేవుడు కాదండి. నీ జీవితంలో ఎందరో నిన్ను నాశనము చేసి ఉండవచ్చు. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎంతోమంది నీ జీవితంలో నిన్ను నాశనం చేసే వాళ్ళు ఉండవచ్చు. కానీ మనమందరము ఆరాధించే దేవుడు మాత్రం మనల్ని నాశనము చెయ్యడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి చేత నాశనం అయిపోయి ఇక్కడ వచ్చి కూర్చున్నావో తెలియదు. నీ హృదయ ఆలోచనలను నాశనం చేశాయా? నీ కుటుంబం వారు నేను నాశనం చేశారా? నీ నాన్న నమ్ముకున్న బంధువులు నేను నాశనం చేశారా? అయితే మనం ఆరాధిస్తున్న యేసయ్య మాత్రం మనం నాశనం చేసే దేవుడు కాదు, నాశనమైన మన జీవితాలను బాగు చేసే దేవుడు. హల్లెలూయా. నాశనం అవుతున్న మన జీవితాలను బాగు చేసే దేవుడు ఆయన. ఆయన మాట వింటున్నావా? నీ జీవితాన్ని నాశనం చేసే వారి మాట వింటున్నావా? లేకపోతే నీ జీవితాన్ని బాగుపరిచే వారి మాట వింటున్నావా? ఎవరి మాట వింటున్నావు? నీ జీవితము, నీ కుటుంబం తలకిందులయ్యే వారి మాటలు వింటున్నావా? నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని మంచి చేసే వారి మాటలు వింటున్నావా? ఈ దినమందు ఎవరి మాటలు వింటున్నావు? ఎవరి మాటలు విని ఇలాగా ప్రవర్తిస్తున్నారు? ప్రభువైన యెహోవా మాట్లాడుతున్నాడు. మనం ఆరాధించే దేవుడు మనల్ని నాశనం చేసే దేవుడు కాదు, మనల్ని నాశనం చేసే దేవుడు కాదు, మనల్ని నాశనం చేసే దేవుడు కాదు. ఎప్పుడు మనల్ని నాశనం చేయడు. ఎప్పుడు దేవుడు మనము బాగుండాలా, మన కుటుంబం బాగుండాలా. అయితే మనల్ని ఎప్పుడు నాశనం చేయడు దేవుడు. యోబు గ్రంథం చూద్దాం. యోబు గ్రంథం 31 చదవండి. యోబు గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. 31వ. ఆయన నా ప్రవర్తనను, చాలా జాగ్రత్తగా విందాం, ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా. చాలు. ఆయన నా ప్రవర్తన ఎరుగును. నిన్ను నాశనము చేయను అంటున్న దేవుడు నీ ప్రవర్తన ఎరుగును. నిన్ను బాగు చేస్తానన్న దేవుడు నీ ప్రవర్తన తెలుసు. ఒకసారి నేను మాట్లాడుతూ ఉన్నాను,
నీ ప్రవర్తన మంచిగా లేనప్పుడు, మన ప్రవర్తన సరిగా లేనప్పుడు, ఒకవేళ ఎదుటి వారు మన ప్రవర్తన సరిలేదని మన నాశనాన్ని కోరుకునే వాళ్ళు లోకంలో ఎంతో మంది ఉన్నారు. అందరికి అనుగుణముగాను, అందరికి నచ్చినట్లుగాను, అందరికి సరి అయిన విధంగా మనం నడుచుకుంటే మనందరూ ఇష్టపడతారు, మనందరినీ బాగు చేస్తారు, మన నాశనాన్ని కోరుకోరు. అయితే అందరికీ నచ్చినట్లుగా బ్రతకకపోతే, అందరికీ నచ్చినట్లుగా కనిపించకపోతే, అందరికీ నచ్చినట్లుగా కనబడకపోతే మన నాశనాన్ని కోరుకునే వాళ్ళు ఎందరో ఉన్నారు. అయితే మనం ఆరాధిస్తున్న దేవుడు అంటున్నాడు, నీ ప్రవర్తన నేను ఎరుగుదును, నాకు తెలుసు, నీవు ఎలాంటి వాడవో ఎలాంటి దానవో నాకు తెలుసు, అయినా కానీ నేను నిన్ను నాశనము చేయను. చప్పట్లు కొడదాం. నేను నిన్ను నాశనము చేయను, నేను నిన్ను నాశనము చేయను, నీ చెయ్యి విడువను. నీ ప్రవర్తన సరి లేకపోయినా, నీ జీవితము సరి లేకపోయినా, నీ ఆలోచనలు సరి లేకపోయినా, నీ జీవితమే తలకిందులుగా మారుతా ఉన్నా, అందరూ నిన్ను చేయి విడిచిన నేను మాత్రము చేయి విడువను, నిన్ను నాశనము చేయను చేయను చేయను. ఈ రోజున నీ ప్రవర్తన బాగుంటే అందరూ ఇష్టపడే వాళ్ళు ఉండవచ్చు. నీ ప్రవర్తన, నీ మాట బాగుంటే అందరూ ఇష్టపడే వాళ్ళు ఉండవచ్చు. అయితే నీ ప్రవర్తన నాకు తెలుసు, తెలిసిన దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు, నిన్ను చేయి విడువను. ప్రభా, నా ప్రవర్తన సరిలేదు కదా, నా ఆలోచనలు సరిలేదు కదా, నా జీవితం సరిలేదు కదా, ఎందుకు ప్రభా నా చేయి విడువని అంటున్నావు? ఎందుకు తండ్రి నన్ను అంతపైన నీ ప్రేమ? ఎందుకు తెలుసు? ఆయన స్వహస్తముల చేత నిన్ను తల్లి గర్భముల పిండముగా రూపించకబడిపే ఆయన కన్నులు నిన్ను చూశాయి. హల్లెలూయా. తల్లి గర్భములో రాకమునిపే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. భూలోకంలో రాకమునిపే ఆయన కన్నులు నిన్ను చూశాయి, ఆ చేతులు నిర్మించాయి. ఆ ప్రేమను బట్టి నీ సొంత కొడుకు, నీ సొంత కూతురు ఏ తప్పుడు మార్గంలో ఉన్నా, ఏ దురాలోచనలో ఉన్నా, తల్లిలాగా కడుపులో దాచుకొని ఆ బిడ్డలను సంరక్షిస్తున్నావే, ఆ విధానంగా నా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా నీ మీద అంతటి ప్రేమ కలిగిన ప్రభు ఉన్నాడు. నీ ప్రవర్తన నేను ఎరుగుదును, నేను ఎరుగుదును, నేను ఎరుగుదును, నేను ప్రవర్తన ఎరిగిన దేవుడను, నేను నిన్ను నాశనము చేయను. ఈ జీవితంలో ఎంతోమంది నాశనం కోరుకునే వాళ్ళు ఉంటారు, ఎంతోమంది నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తూ ఉంటారు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు నాశనము చేయడానికి రాలేదు, నాశనం అవుతున్న బిడ్డలను కాపాడడానికి నా ప్రభు వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాశనం అవుతున్న జీవితాలను కాపాడడానికి వచ్చాడు ఆయన. 2000 సమూహములు కలిగిన దురాత్మను పట్టిన వాడు సేన గెరాసేనుల ప్రాంతంలో ఉంటే, ఆ ప్రాంతంలో ఉన్నవాడిని ఎవడు సాధుపరచలేకపోతున్నాడు. తనకు తానే రాళ్లతో గాయపరుచుకుంటూ ఉన్నాడు, తనకు తానే సమాధుల్లో జీవిస్తూ ఉన్నాడు, తనకు తానే నాశనకరమైన ప్రాంతంలో ఉన్నాడు. వాడి ప్రవర్తన సరిలేదు, వాడి ప్రవర్తన సరిలేదు. ఎంతో మంది బాగు చేయాలని చూశారు. మంచి వస్త్రాలు వేస్తే వాడు వస్త్రాలు నిచ్చుకోడు, చక్కని ఆహారం పెడితే భుజించడు, మంచి మాట చెప్తే వినడు. కారణం ఏంటి? వాడిలో దురాత్మలు చాలా ఉన్నాయి, వాడిలో దురాత్మలు చాలా ఉన్నాయి. ఒక్కొక్క దురాత్మ ఒక్కొక్క ప్రవర్తనలోకి తీసుకెళ్తా ఉంది, ఒక్కొక్క దురాత్మ ఒక్కొక్క ప్రవర్తనలోకి తీసుకుని వెళ్తా ఉంది, ఒక్కొక్క దురాత్మ ఒక్కొక్క ప్రవర్తనలోకి తీసుకుని వెళ్తా ఉంది, ఒక్కొక్క దురాత్మ ఒక్కొక్క విధానంగా మాట్లాడిస్తూ ఉంది, ఒక్కొక్క దురాత్మ ఒక్కొక్క విధానంగా ప్రవర్తించి వాడి శైలిని, వాడి మాట తీరును, వాడి బిహేవియర్ను మారుస్తూ ఉన్నాయి. ఈ రోజున నీలో కూడా అనేక అపవిత్రాత్మను పట్టి నీ ప్రవర్తన ఒకరికి అర్థం కాకుండా బ్రతుకుతూ ఉన్నావా? నీ ప్రవర్తన, నీ మాట తీరు, నీ శైలి సరిగా లేకుండా రకరకాలుగా ప్రవర్తిస్తున్నావా? ఇంట్లో ఓ రకంగా, వీధిలో ఓ రకంగా, బయట ఒక రకంగా, మందిరంలో ఓ రకంగా రకరకాల స్వభావాలు నీవు కలిగి ఉన్నావా?
దురాత్మ ప్రభావం, దురాత్మ ప్రభావం. నీ ప్రవర్తన నా ప్రభుకు తెలుసు. తెలిసిన దేవుడు సముద్రాలు దాటుకుంటూ ఆ వ్యక్తిని నా ప్రభు చెంత చేరి ఆ వ్యక్తిని తన గాయపడిన హస్తముల చేత ముట్టి స్వస్థ చిత్తుడుగా చేసి కుదురైన ఆత్మను నా ప్రభు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. రకరకాల ఆలోచనలు, రకరకాల తలంపు కలిగిన వారిని నా ప్రభు మార్చాడు. వారిని నాశనం చేయాలని దురాత్మ వాడిలో ఉంది. దురాత్మనేమో వాడిని నాశనం చేయాలని సమాధులకి ఈడ్చుకెళ్తా ఉంటే, సమాధులలో రకరకాల ప్రాంతంలో ఉంటే అలాంటి వారిని బాగు చేయాలని నా ప్రభు వచ్చి ఉన్నాడు. అందుకే అంటున్నాడు, నీ దేవుడు కనికరమైన దేవుడు, మనం ఆరాధించే దేవుడు. అయితే మనల్ని నాశనం చేసే దేవుడు కాదు, మనల్ని చేయబట్టుకుంటున్నాడు. అయితే యోబు గ్రంథం అదే 31వ అధ్యాయంలో 4వ వచనం చూద్దాం మరొకసారి. ఆయన నా ప్రవర్తన నెరుగును కదా, నా అడుగుజాడలన్నిటినీ లెక్కించును కదా. నీ అడుగుజాడలన్నిటినీ నా ప్రభు లెక్కిస్తూ ఉన్నాడు. నీ ప్రవర్తన ఎరిగిన దేవుడు. నీ అడుగుజాడలు ఎక్కడెక్కడ అడుగులు పెడుతూ ఉన్నావో, ఏ ప్రాంతంలో అడుగు పెడుతున్నావో, అడుగు పెట్టే ప్రతి ప్రాంతము ఆయనకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా అడుగుజాడలన్నిటినీ లెక్కించును. మన అడుగుజాడలన్నీ ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? లెక్కిస్తూ ఉన్నాడు. ఈ రోజున నీ అడుగుజాడలు నా ప్రభు లెక్కిస్తూ ఉన్నాడు కదా. నీ అడుగుజాడలని లెక్క పెడుతూ ఉన్నాడు కదా. ఒకవేళ నీ అడుగుజాడలు చూడని వారు ఉండవచ్చు, నీ ప్రవర్తన తెలియని వారు ఉండవచ్చు. నీ అడుగుజాడలు, నీ ప్రవర్తన తెలిసినది ఒకరు ఉన్నారు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆయన నిన్ను విడువలేదు, ఆయన నిన్ను నాశనము చేయలేదు. కారణం ఏంటి? అదే యోబు గ్రంథం 23:11 చూద్దాం. 23:11. నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక. యోబు గ్రంథం 23:11 మరలా చూద్దాం. నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గములను అనుసరించింది. ఎందుకు దేవుడు నిన్ను నాశనం చేయలేదు? ఎందుకయ్యా నీ జీవితాన్ని నాశనం చేయలేదు నా ప్రభు? నీ అడుగు జాడలు లెక్కించుచున్న దేవుడు, నీ ప్రవర్తన ఎరిగిన దేవుడు, మనందరి ప్రవర్తన ఎరిగిన దేవుడు, మన మనసులంతా ఎరిగిన దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నట్టు గల కారణం ఏంటి? ఎందుకు కాపాడుతూ ఉన్నావయ్యా మమ్మలను? జాలి కలిగిన దేవుడిని అంటున్నావు, కనికరం కలిగిన దేవుడిని అంటున్నావు, ఇదిగో మా చేయి విడవని అంటున్నావు, మమ్మల్ని నాశనము చేయనంటున్నావు. కారణం ఏంటి? నా ప్రవర్తన సరిలేదే, నా అడుగుజాడలు మంచివి కాదే, నా అడుగుజాడలు నా ప్రవర్తన సరిలేకపోయినా ఎందుకు మమ్మల్ని కాపాడుతున్నామని ఒక్కసారి నీవు దేవుణ్ణి అడిగినట్లయితే ప్రభు అంటున్నాడు, నేను నిన్ను నాశనము చేయను, నిన్ను చేయి విడవను, అందరూ చేయి విడిచి నేను విడవను అంటున్నాడు. కారణం ఏంటో తెలుసా? యోబు అంటున్నాడు, నా అడుగుజాడలు ఏంటట? అడుగుజాడలు ఏమంటున్నాయి? ఇదిగో తండ్రి, నా పాదములు ఆయన అడుగుజాడలు నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించుచూ వచ్చాను. ఎందుకు ప్రభు నిన్ను కాపాడి తెలుసా? నీ మార్గాలు తప్పిపోకుండా బ్రతుకుతున్నావు గనక ఆయన నిన్ను నాశనము చేయలేదు. ఎందుకు ఈరోజు ఎందుకు సజీవునిగా నిలబడ్డావు? నీ అడుగు జాడలు దేవునికి తెలియవనే, నీ హృదయ రహస్యాలు ప్రభుకు తెలియవనే. ఎందుకు నిన్ను నాశనం చేయలేదు తెలుసా? దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. ప్రభు ఏమంటున్నాడంటే, నీ పాదములు ఆయన అడుగు జాడలో నడుస్తూ ఉన్నాయి.
ఆయన అడుగు జాడలు నడుస్తూ ఉన్నాయి. ఆయన అడుగు జాడలు నడుస్తూ ఉన్నాయి. ఆయన అడుగు జాడల్లో మీ పాదాలు నడుస్తూ ఉన్నాయి. నీవు ఇటు అటు తొలగలేదు, ఇటు అటు తొలగలేదు. యోబు ఎందుకు కాపాడబడుతున్నాడు? అదే యోబు గ్రంథం 23:17 చూద్దాం. 17 చూద్దాం. 17వ వచనం. అంధకారము కమ్మి ఉండినను, గాఢాంధకారములను కమ్మి ఉండిను, నేను నాశనము చేయబడలేదు. నేను నాశనము కాను, నేను నాశనము కాను, నేను నాశనం కాను. యోబు, ఎందుకు నువ్వు నాశనం కాలేదు? నా ప్రవర్తన దేవునికి తెలుసు. నా అడుగు జాడలు దేవుని తప్ప ఇటు అటు ఎప్పుడు నేను నడిచిన వాడిని కాదు. నా అడుగు జాడలు ప్రజలు లెక్కించవచ్చు, కానీ నా ప్రవర్తన, నా అడుగు జాడలు తెలుసుకున్న దేవుడు ఒకరు ఉన్నారు. ఆయన అడుగు జాడలు మాత్రం నేను విడవలేదు, నేను విడవలేదు, నేను విడవలేదు. అడుగు జాడలు ఇటు అటు తొలగకుండా గల కారణాలు ఏంటి? సామెతల గ్రంథం 4:25 చూద్దాం. సామెతల గ్రంథం 4:25. అడుగు జాడలు ఇటు అటు తొలగకుండా సరి అయిన మార్గంలో ఉండాలంటే ఎలా? నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు సూటిగాను చూడవలను. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. నీ కన్నులు ఇటు అటు చూడక నీ కనురెప్పలు ఎలా ఉండాలి? సూటిగా ఉండాలి. అంటే దేవుడు ఏమి లెక్కిస్తున్నాడు? నీవు ఎటు చూస్తున్నావో చూస్తూ ఉన్నాడు. నీ కనురెప్పలు సూటుగా ఉన్నాయా? నీ కనురెప్పలు దారి తప్పుతూ ఉన్నాయా? నీ అడుగు జాడలు దారి తప్పుతూ ఉన్నాయా? నీవు సూటిగా చూస్తూ ఉన్నావా? సూటిగా చూసినట్లుగా ఒకవేళ వంకర బుద్ధి చేత నీ కనురెప్పల చేత సైడ్కు చూస్తున్నావు. ఏం చూస్తూ ఉన్నావు? నీ అడుగు జాడలే కాదు, నీ కనురెప్పలు కూడా, నీ కను చూపును కూడా నా ప్రభు గుర్తుపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నీ కనురెప్పలు దేవుడు ఎవ్వరు గుర్తుపట్టలేదు అనుకుంటున్నావు. సామెతల గ్రంథం 6:25 వచ్చిన ఒక మాట చూద్దాం. సామెతలు 6:25. కనురెప్పల గురించి కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దాని చక్కదనమునందు ఆశపడద్దు, అది కనురెప్పలను చిలికించి నిన్ను లోపరుచుకుని. చప్పట్లు కొడదాం, బిగ్గరగా చప్పట్లు కొడదాం, బిగ్గరగా చప్పట్లు కొడదాం, బిగ్గరగా చప్పట్లు కొడదాం, బిగ్గరగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, అయ్యా నిన్ను నాశనం చేయలేదు కదా, నిన్ను కాపాడుతూ ఉన్నాను కదా. ఎవరి చక్కదనాన్ని చూసి కనురెప్పల గురించి దేవుడు వాక్యంలో మాట్లాడుతున్నాడు. కనురెప్పలతో చిలికిస్తూ సైగలు చేస్తూ ఉన్నావా? పాపం మూటగట్టుకోవద్దు. కనురెప్పల చేత పాపం చేస్తూ ఉన్నావా? ఈ ఉపవాస ప్రార్థన దినమందు ఆయన అడుగు జాడల్లోకి రా. అది భయంకరమైన పాపం. కనురెప్పలతో చికిలించి కనురెప్పల చేత పాపముందని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఈ రోజున అయ్యా నేను కనురెప్పల చేత పాపము చేయలేదు, నా చూపులో పాపము లేదు, నా నడకలో పాపము లేదు, నా అడుగుజాడల్లో పాపము లేదు, నా ప్రవర్తనలో పాపము లేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నామండి? ఎవరైనా బాగుంటే చూస్తూ ఉంటాం. దేవుడైన యెహోవా ఎంత కనికరం గల దేవుడు చూడండి. ఇంత భయంకరమైన పాపం చేసిన ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నేను నిన్ను చెయ్యి విడువను. చప్పట్లు కొడదామా? ఇంత భయంకరమైన పాపం మనలో ఉన్న దేవుడు అంటారు, నేను చెయ్యి విడువను, చెయ్యి విడువను, చెయ్యి విడువను. కన్నులతో సైగ చేసావా? కనురెప్పల చేత చికిలించి సైగలు చేసావా? జాలి కలిగిన దేవుడు ఒక్క మాట మాట్లాడుతున్నాడు. నీ అడుగు జాడలు లెక్కిస్తూ ఉన్నాను, నీ కనురెప్పల సైగలు నేను లెక్కించాను. నేను నాశనము చేయలేదు, నేను నాశనం చేయలేదు. ఎందుకు ప్రభా?
ఇంతటి పాపమున్నా నీ అడుగు జాడలు మాత్రం నేను విడువలేదు. ఈ అలవాట్లు ఉన్నాయి నీలో. ఈ అలవాట్లు ఉంటూ దేవుడు వద్దన్నావనుకో, ఆయన అడుగు జాడలు నాకు అవసరం లేదు అన్నావనుకో, ఆయన అడుగు జాడలు నాకు అవసరం లేదు, ఆయన ప్రార్థన నాకు అవసరం లేదు, ఆయన మందిరము నాకు అవసరం లేదు, అసలు దేవుడే నాకు అవసరం లేదు, ఇలాగే నేను బ్రతికేస్తా అంటావా? ఆయన నిన్ను చేయబిడిస్తాడు. హల్లెలూయా. నాకు నచ్చినట్లుగా బ్రతుకుతాను, నేను దీనిలోనే సంతోషం ఉంది. నా ప్రవర్తన ఎరిగిన దేవుడు, నా అడుగుజాడలు ఎరిగిన దేవుడు, నా కనుసైగలు ఎరిగిన దేవుడు, నా కనురెప్పలు ఆలోచన చేసిన దేవుణ్ణి ఇదిగో నేను విడుస్తానని ఒకవేళ నువ్వు ఈ రోజున ఆయనను విడవగలిగితే, ఆయన నువ్వు చేయి విడిచావా, నీ జీవితం కల్లంతే. నువ్వు ఖచ్చితంగా నాశనము చేయబడతావు. ఈ రోజున దేవుని నమ్ముకున్న దేవుని ప్రియ బిడ్డలారా, తెలుసో తెలియకో, దేవుడు మేలు చేసో, దేవుడు ఆశీర్వదించో, ఆయన అడుగు జాడల్లోకి నువ్వు వచ్చావు. ఆయన అడుగు జాడల్లోకి వచ్చిన తర్వాత నీ అడుగులు తడబడకుండా నా ప్రభు నడిపించడానికే నీ చేయి పట్టుకున్నాడు. హల్లెలూయా. ఎక్కడ నా బిడ్డ తప్పిపోతుందో, ఎక్కడ నా కుమారుడు తప్పిపోతాడో, ఎక్కడ నా కుమార్తె నాశనం అవుతాదో, ఇదిగో నేనే చేయి విడిస్తే నా బిడ్డలు కనుసైగల చేత నాశనం అవుతారు, పాదాల ద్వారా నాశనం అవుతారు, హృదయ ఆలోచన ద్వారా పాడైపోతారు, హృదయ తలుపుల ద్వారా పాడైపోతారు, ప్రవర్తన ద్వారా పాడైపోతారు. నేనే చేయి విడిస్తే ఈరోజు మీ జీవితాలు నాశనం అవుతాయని, నీ కుటుంబం నాశనం కాకుండా, నీ జీవితము నాశనం కాకుండా నా యేసు ప్రభుల వారు ఎందుకు చేయి పట్టుకున్నాడు తెలుసా? నా ప్రవర్తన ఎరుగున దేవుడు, నా ప్రవర్తన ఎరుగును. మేలు చేస్తే వస్తావు, కీడు చేస్తే రావు. ఆశీర్వదిస్తే వస్తావు, ఆశీర్వాదం లేకపోతే రావు. మంచిగా మాట్లాడితే వస్తావు, మంచిగా మాట్లాడకపోతే రావు. దేవునికి సమస్తం ఎరుగును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆయన అడుగు జాడలు విడువక, ఇటు అటు నడవక, ఇటు అటు చూడక, ఇటు అటు నడవక, ఇటు అటు చూడక, నా సూటిగా, ఇదిగో నేను సూటిగా నా ప్రభు వైపు చూచాను అంటున్నాడు యోబు. నా పాదములు ఇటు అటు తొలగలేదయ్యా, నా చూపు ఇటు అటు మరలలేదయ్యా. నాకెన్ని ఇబ్బందులు రాని, ఎన్ని ఇరుకులు రాని, ప్రాణం ఉండని పోని, నా దేవుడైన యెహోవా వైపు నా పాదములు నేను ఆయన అడుగుజాడలు నడుస్తున్నాను. అందుకని నేను నాశనము కాలేదు. హల్లెలూయా. ఇంతవరకు తెలుసో తెలియకొలికి నీ అడుగులు జాడే ఆయనలోకి రా. నీ కనురెప్పలు జారే ఆయనలోనికి రా. నీ ప్రవర్తన మారింది, ఆయన అడుగు జాడల్లోకి రా. ప్రభు అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా కనికరం కలిగిన దేవుడు గనుక నిన్ను కాపాడుతూ ఉన్నాడు. ఒక రోజున దావీదు చక్కగా తంబుర సితాను చేతబట్టుకొని దేవుని మందిరములో చక్కగా గీతాలు పాడుతూ ఉన్నాను. కీర్తనకుడైన దావీదు చక్కగా తంబుర సితార చేతబట్టుకున్నాడండి. వాయిద్యములు వాయించుతూ ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని మందసాన్ని తీసుకుని వెళ్ళాలి. ఎందుకు? ఎక్కడ దేవుని మందసం ఉంటే అక్కడ ఆశీర్వాదం ఉంది. ఎక్కడ దేవుని మందసం ఉంటే అక్కడ ఆశీర్వాదం ఉంది. ఎక్కడ దేవుని మందసం ఉంటే అక్కడ దీవెన ఉంది. ఎక్కడ దేవుని మందసం ఉంటే అక్కడ అభివృద్ధి ఉంది. అటువంటి దేవుని మందస్సాన్ని నేను ఎలాగైనా నా కోట గోడలోనికి తీసుకుని రావాలి. నా కోట గోడలో దేవుని మందసం ఉందంటేనా నాకు తిరుగులేని ఆశీర్వాదం ఉంది అని దేవుని మందస్సాన్ని తీసుకుని వెళ్ళడానికి
వాయిద్యకారుని ఏర్పాటు చేశాడు. ఓ సంబరము చేత దేవుని మందసం దగ్గరికి వచ్చాడు. దేవుని మందసాన్ని తీసుకొని వెళ్ళాలని అనుకున్న సమయాన లేవీయులు దేవుని మందసం మోయాల. అయితే లేవీయులు తెలుసుకుని కూడా లేవీయులతో కాకుండా తానే తన కుటుంబం ఎలాగైనా దేవుని మందసాన్ని తీసుకొని వెళ్ళాలి. దేవుని మందసం ఎక్కడుంటే ఆశీర్వాదం అనుకున్నాడు. అయితే ఉజ్జా ఇంకో వ్యక్తి తీసుకొని ఎడ్ల బండి మీద తీసుకొని కొత్త ఎడ్ల బండి తీసుకొని ఊరేగింపుతో వెళుతున్నాడు. ఎందుకు? దేవుని మందసం ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం ఉంది. దేవుని మందసం తీసుకొని రావాలి. దేవుని మందసం తీసుకొని రావాలి. దేవుడే నా ఇంట్లో ఉండాలి. ఆ దేవుడు నా ఇంటికి తీసుకొని రావాలి. ఎమ్మడి పడ్డాడండి దేవుని ఇంటికి తీసుకొని రావాలని. నాకోను కళ్ళం దగ్గర కాలు జారగా ఎడ్లకు మందసము ఎడ్ల బండి మీద నుంచి జారుతా ఉంటే ఎడ్ల బండి మీద ఉన్న ఉజ్జా చేయి పట్టుకున్నాడు. అక్కడికక్కడే చచ్చాడు. హల్లెలూయా. ఉజ్జా చచ్చాడు. అప్పుడు చూశాడు, అయ్యో దేవుని మందసం అంటే ఆశీర్వాదం అనుకున్నా, దేవుని మందసం అంటే దీవెన అనుకున్నా, దేవుని మందసం అంటే అభివృద్ధి అనుకున్నా. కానీ ఈ దేవుని మందసం ఇంత శాపం తీసుకొని వస్తుందా? దేవుని మందసం అంటే ఇంత నష్టాన్ని తీసుకొని వస్తుందా? ఇక ఈ దేవుని మందసం నాకు వద్దు, ఈ దేవుని మందసం నాకు వద్దు. హల్లెలూయా. ఆశీర్వాదం కావాలనుకున్నప్పుడు ఏం చేశాడు? మేళాలతో తప్పట్లతో సంబరంగా వచ్చాడు. దేవుని మందసం ఆశీర్వాదం ఉంది కదా దేవుని దగ్గరని సంబరంతో వచ్చాడు. దేవుడు చూచాడు, ఆహా ఆశీర్వాదం అంతా ఒకటివే కొట్టేయాలనే దావీదా, నీ హృదయ రహస్యం నాకు తెలీదా? హల్లెలూయా. నీ హృదయ ఆలోచన తెలియని నీ అడుగుతాడని నాకు తెలియవా? ఆశీర్వాదం అంతా ఒకటివే తీసుకుని వెళ్ళాలనే మనసం ఇంకెవడికి అవసరం లేదా అనుకున్నాడు. ఉజ్జాను మొత్తేసరికి ఏం చేశాడు తెలుసా? మందసం నష్టం కలిగిస్తూ ఉంది, మందసం మనుషుల్ని చంపుతా ఉంది. ఇక నాకొద్దు అనుకున్నాడు. అనుకుంటున్నాడు. ఈరోజు మీకు ఒక మాట చెప్తా. నీవు ఆశీర్వాదంగా ప్రజలకు మేలుకరంగా ఉన్నంత వరకు నేను అందరూ ఆశిస్తారు. ఎవరైనా సరే నీ ప్రార్థన ఫలించినప్పుడు, నీ ప్రార్థన ఆశీర్వాదం కలిగినప్పుడు, ఆ కుటుంబానికి నీ ప్రార్థన దీవెనగా మారినప్పుడు, నీ ప్రార్థన నీ వ్యక్తిగత జీవిత కుటుంబానికి అనుకూలంగా ఉన్నప్పుడు ఎవరైనా నిన్ను ఇంటికి తీసుకొని వెళ్తారో, ఎవరైనా ఆశిస్తారో. కొంచెము తేడా కనపడిందా ఒక్కరు నిన్ను ఆశించరు. దేవుని మందసమే చంపుతా ఉంది. ఇక దేవుని మందసం మనకే, దేవుని మందసమే చంపుతా ఉంది. దేవుని మందసం మనకేలా? అయితే దేవుని మందసంలో ప్రభావం లేదా? దేవుని మందసంలో దేవుని శక్తి లేదా? దేవుని మందసంలో ఆయన తేజస్సు లేదా? ఉంది. దేవుని మందసంలో శక్తి ఉన్నా, అటువంటి దీవెనకరముగా ఉన్న ఆ మందసము ఒక్కసారిగా ఒక్క మనుషునికి నష్టం కలిగించితే, ఇదిగో తంబుర నాట్యంలో మొత్తం ఆపేయి, ఇక వద్దు, ఈ మందసం వద్దు, ఏమవద్దు, వెళదాం పదా. ఒక్కసారిగా దేవుడు ఆశీర్వదిస్తే దేవుడు కావాలనుకుంటున్నావు, దేవుని సహాయం కావాలనుకుంటున్నావు, బాగుపడితే దేవుడు కావాలనుకుంటున్నావు, దీవెన కలిగినప్పుడు దేవుడు కావాలనుకుంటున్నావు. కొంచెం నష్టం జరిగేసరికి దేవుడు అవసరం లేదు అంటే దేవుని మందసంలో ప్రభావం పోయిందనా? అంతలేక దేవుని మందసం అంత చేదైందా? అంతలేక దేవుని మందసం అంత విరక్తి పుట్టిందా? అంతలేక దేవుని మందసం అంటే అంత విరుద్ధంగా కనపడతా ఉందా? దేవుని మందసం అంటే అంత హేళనగా కనపడతా ఉందా? దావీదు, బాగుపడాలని వచ్చావు, బాగుపడాలని తీసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నావు. నష్టమైన, సుఖమైన, కష్టమైన ఒకే చోటే ఒకే ఆలోచనతో ఉండు, ఒకే ప్రార్థన మందిరంలో పెరుగు, ఒకే దైవ సేవకుని నీడలో పెరుగు. ఆశీర్వదించినప్పుడు దేవుడు కావాలి. దేవుని సేవకుడు అంటే
ఆశీర్వదించినప్పుడు అయ్యో సేవకుడి మధ్యలో ఆ సేవకుడు ప్రార్థన చేస్తే ఆశీర్వాదం ఉంది, ఆ సేవకుడి ప్రార్థన చేస్తే దీవెన ఉంది. ఇప్పుడు దేవుని సేవకులు ఆ శక్తి లేదు. కారణం ఏంటి? నష్టం కలిగింది సేవకుడి ద్వారా. సేవకుడి ద్వారా నష్టం కలిగింది. కారణం ఏంటి? ఆ సేవకుడు మంచోడు కాదు, ఆ సేవకుడు మంచోడు కాదు. నీవు మంచివాడు కాదన్నంత మాత్రాన దైవజనుడిలో ఆ ప్రభావం పోతుందా? దైవ సేవకుడి పిలుపు పోతుందా? దైవ సేవకుడి శక్తి పోతుందా? దైవ సేవకుడిలో ఉన్న ప్రార్థన పోదు, ఆయన పిలుపు పోదు, ఆయన శక్తి పోదు. నీవనుకోవలసిందే దైవ సేవకుడిలో ఆ ప్రభావం లేదు. దైవ సేవకుడు నష్టం కలిగిస్తూ ఉన్నాడు. దైవ సేవకుడు మాట మారింది, మందసములో మాట మారింది. మందసములో ముట్టుకున్న వెంటనే చచ్చారు. ఈ మందసం ఎక్కడెక్కడ జయం కలుగుతూ ఉంది. కానీ ఇప్పుడేంటి? దేవుని మందసం పట్టుకుంటూ ఉంటే చనిపోతున్నారేంటి? ప్రభావం మారిందా? మారలేదు. ఇలా అడుగుజాడలు మార్చేసరికి వీళ్ళ అడుగుజాడలు సరిలేక దేవుని మందసాన్ని తప్పుబట్టి ఈ మందసం ఉంటే అనేకులు చస్తూ ఉన్నారు. ఈ మందసాన్ని విడిచి వెళదాం, చప్పట్లు కొడదాం. ఈ మందసాన్ని విడిచి వెళదాం. ఈ మందిరం వద్దు, ఈ సేవకుడు వద్దు, ఈ పరిచర్య వద్దు, ఇదే అస్సలు అవసరం లేదు. వేరే మార్గాన్ని వెళదాం. మార్గం మార్చుకుంటున్నావా? మార్గాన్ని మార్చుకుంటున్నావా? మార్చుకో. నీ అడుగు జాడలు లెక్కించుచున్న దేవుడు, నీ కనుసైగలు లెక్కించుచున్న దేవుడు, నీ ప్రవర్తన ఎరిగిన దేవుడు, నీ ఆలోచన ఎరిగిన దేవుడు నిన్ను చూడకపోడు, నీ ఆలోచన గుర్తుపట్టకపోడు. ఆశీర్వదించబడిన చోట ఎంత సంతోషంగా, ఎంత ఉల్లాసంగా వచ్చాడండి దావీదు. తంబుర సితారాలతో చేతపట్టుకొని దేవుని మందసాన్ని ఇదిగో నా కోటలో ఉంచుకోవాలి. ఎక్కడ దేవుని మందసం నిలబడితే అక్కడ జయం కలుగుతూ ఉంది. ఇటువంటి దేవుని మందసం నా ఇంటికే సొంతం, నాకే సొంతం అనుకున్నాడు. ఒక్కసారి నష్టం కలిగేసరికి ఆ దేవుని మందసం వద్దని వెనక్కి తిరుగుతూ ఉన్నాడు. వెళ్ళిపోతా ఏం చేశాడు తెలుసా? ఈ దేవుని మందసం ఓబేదేదోము కుటుంబంలో ఉంచి వెళుతున్నాడు. చప్పట్లు కొడదాం. ఓబేదేదోము వద్దనలేదు, ఓబేదేదోము వద్దన లేదు. ఇదిగో నష్టము రాని, కష్టము గాని, ప్రాణం పోని, ప్రాణం ఉండని, ఆ దేవుని మందసం నా కుటుంబంలో ఉండాలి. ఆ దేవుని మందసం నా కుటుంబంలో ఉండాలి. నేను ఆ దేవుని మందసాన్ని నా ఇంట్లో ఉంచుకుంటాను. నష్టం కలిగిందయ్యా రాని, కష్టం కలుగుతుందయ్యా కలగని, ప్రాణం పోతుందయ్యా పోని, ఆ మందసం మాత్రం నా ఇంట్లో ఉండాలి. కానీ ఓబేదేదోము ఆలోచనకు దావీదు ఆలోచనకు చాలా వ్యత్యాసం ఉంది. ఓబేదేదోము ఆలోచనకు దావీదు ఆలోచనకు చాలా వ్యత్యాసం ఉందండి. మందసం ఏమనుకున్నాడంటే వ్యర్థం అనుకున్నాడు. మందసం నాకు అవసరం లేదనుకున్నాడు. మందసమే నాకు వద్దనుకున్నాడు. విడిచి వెళ్ళాడు. ఎందుకు? మందసములో ఆశీర్వాదము లేదు, శాపం ఉంది. ఈరోజున దేవుని మందిరములో ఆశీర్వాదం లేదని దారి మార్చుకుంటున్నావా? దైవజనులో పరిశుద్ధత లేదని మార్చుకుంటున్నావా? దైవజనులో ప్రార్థన లేదని, దైవజనులలో అభిషేకం లేదని, దైవజనులో పిలుపు లేదని, దైవజనులలో ఇదిగో నీకు ఏది లేదని ఒకవేళ నీవు నడకలో మార్చుకుంటున్నావా? నీ ప్రవర్తన ఎరిగిన దేవుడు, నీ కనుసైగలు ఎరిగిన దేవుడు, నీ అడుగుజాడలు లెక్కించిన దేవుడు, నీ హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు ఈ రోజున ప్రభు మాట్లాడుతున్నాడు. నిన్ను నాశనము చేయను, నిన్ను చేయి విడవను. నిన్ను నాశనము చేయను, నిన్ను చేయి విడవను. నా అడుగుజాడలను మరలా తిరిగి ప్రారంభించు. దేవుని అడుగుజాడలు మరలా తిరిగి ప్రారంభించు. దేవుని అడుగుజాడలు నడవడం ప్రారంభించు. నీ కుటుంబాన్ని నా ప్రభు చేయి పట్టుకోబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు ఎప్పుడు సంఘానికి నచ్చినట్లుగా మాట్లాడడు. ఆయనలో ఉన్న ప్రభావం అది. దేవుని మందసంలో ఉన్న ప్రభావము పోదు. ఆయన మందసంలో ఉన్న ప్రభావం అది. దైవజనుడు ఏ రీతిగా నడిపించాలో సంఘానికి అదే రీతిగా నడిపించుతూ ఉంటాడు. దైవజనులో ప్రభావం లేదనుకుంటున్నావా? దేవుని మందిరంలో ప్రభావం లేదనుకుంటున్నావా? విడిచి వెళ్ళాడు ఓబేదేదోము కుటుంబంలో. ఎందుకని? ఈ మందసం ఉంటే ఉజ్జా చచ్చాడు.
ఉజ్జా నాశనం అయిపోయాడు కనుక ఈ మందసం నాకు అవసరం లేదని ఓబేదేదేమో కుటుంబంలో ఉంటే ఓబేదేదేమో మాత్రం దేవుని మందసాన్ని చూస్తూ పెరుగుతూ ఉన్నాడు. దేవుని మందసాన్ని చూస్తూ పెరుగుతున్నాడు. దేవా, నీవే నా కుటుంబంలోకి వచ్చే ఇంకేమయ్యా, నీవే నా కుటుంబంలో ఉంటే నాకు చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలు నన్ను ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలు నన్ను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, నీ మందసం నాకు కావాలి. నిష్ఠురమైనా పర్వాలేదు, బాధలు కలిగిన ప్రభువా, నీ మందసం నేను మోస్తానయ్యా. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఉజ్జాలాంటి వాళ్ళు ఎంతమంది చనిపోయారు. నీ మందసములో ఉన్న బలము నాకు తెలుసయ్యా, నీ మందసములో ఉన్న బలము శక్తి నాకు తెలుసయ్యా, నీ మందసములో ఉన్న బలము నాకు తెలుసయ్యా. ఎప్పుడైతే ప్రేమపూర్వకముగా దేవుని మందసాన్ని తీసుకొని వచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు, ఇంట్లో ఉంచుకున్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, దేవుని మందసం, దేవుడు అంటే ఆశీర్వదించినప్పుడే దేవుడా. దేవుడు ఆశీర్వాదం లేకపోతే దేవుడు కాదా? నీకు సంతోషం కలిగించినప్పుడైనా దేవుడా? బాధ కలిగినప్పుడు దేవుడు కాదా? నీకు ఆశీర్వాదం కలిగినప్పుడే దైవ సేవకుడా? బాధ కలిగినప్పుడు దైవ సేవకుడు కాదా? దీవిస్తేనే దైవ సేవకుడు, దీవించకపోతే దైవ సేవకుడు కాదా? ఆయన పిలుపు వ్యర్థమవుతుందా? మరుగైపోయింది మందసం. ఇక్కడ ఉబేదేదేమో కుటుంబంలో మరుగైపోయింది మందసం, ఎవరికి కనిపించలేదు. అందరూ అనుకున్నారు ఈ మందసం సైన్యముల మధ్యలో ఉన్న మందసం, యుద్ధ భూమిలో ఉండవలసిన మందసం, అనేక జనుల మధ్యలో ఉండవలసిన మందసం ఈ రోజున ఉబేదేదేమో కుటుంబంలో ఒంటరిగా ఉంది. అందరు విడిచిపెట్టారు మందసాన్ని. రాజే చాటింపు వేశాడు, ఈ మందసం ఇక ఆశీర్వదించడానికి యోగ్యమైనది కాదు. ఈ మందసంలో ఏదో తేడా ఉంది, ఈ మందసంలో పట్టుకున్నవాడు చచ్చిపోతున్నాడు, కనుక ఈ మందసం అవసరం లేదు అన్నప్పుడు మందసం 3 నెలలు మరుగైంది. ఇది ఉబేదేదేమో కుటుంబం. ఈ రోజున దేవుని ప్రియ బిడ్డలారా, ఆశతోనో ఆసక్తితోనో దేవుని సన్నిధిలోని, దేవుని ప్రేరేపణ చేత దేవుని సన్నిధిలోనికి నడిపించబడ్డావు. ఆయన అడుగుజాడల్లోకి వచ్చావు. ఆయన అడుగుజాడల్లో నడిపించిన నాటి నుంచి నేటి వరకు ఆశీర్వాదాన్ని చూస్తూ ఉన్నావు. ఆశీర్వాదాన్ని చూస్తున్న నీ హృదయం ఎందుకు మారుతా ఉంది? నీ అడుగుజాడలు దేవునికి తెలియవా? నీ ప్రవర్తన దేవునికి తెలియదా? నీ హృదయ ఆలోచనలు దేవునికి తెలియవా? అయితే
ప్రభైన దేవుని పిల్లలారా, 3 నెలలు మందసం మరుగై 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 యోబేదేము కుటుంబాన్ని ఆశీర్వాదం మించడం మొదలుపెట్టింది. చప్పట్లు పడదాం. 3 నెలలు దేవుని మందస్సం ఓబేదేము కుటుంబంలో ఉంది. అందరూ విడిచిన దేవుని ఆశీర్వాదం విడవదు. మనల్ని మనుషులు విడవచ్చు, స్నేహితులు విడవచ్చు, అభిమానించేవారు విడవచ్చు, కానీ దేవుని ఆశీర్వాదం మందస్సులో నుంచి పోలేదో, దేవుడి ఆశీర్వాదం మందస్సంలో నుంచి పోలేదో. వాళ్ళ నడకల్లో, వాళ్ళ ఆలోచనలో తప్పుగా దేవుని పట్టుకున్నావా, కాలిపోతావు. నీ అడుగు జాడలు జాగ్రత్తగా ఉన్నాయా? నీ కనుచూపు జాగ్రత్తగా ఉందా? దేవుని మనస్సాన్ని ముట్టుతున్నావు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. 3 నెలలు మరుగైపోయాడు. 3 నెలలు మరుగైపోయింది మందసం. ఆ 3 నెలలు ఏ కుటుంబంలో ఉంటే ఆ కుటుంబంలో ఆశీర్వాదం కనపడుతూ ఉంది. 3 నెలలే మందసం ఓబేదేము కుటుంబంలో ఉంది. ఓబేదేము కుటుంబం 3 నెలల్లో ఆశీర్వదించడం మరలా దావీదుకు తెలిసింది. దావీదా, ఓ రాజా, నీ వద్దనుకున్నావే మందసం, నీవు వద్దనుకున్నావే నీకు నష్టాన్ని కలిగిస్తుందని, నీవు ఈ దేవుడు మంచిది కాదని వదిలేసుకున్నావు కదా. వదిలేసుకున్న ఆ మందసము ఓబేదేము తీసుకున్నాడు. ఓబేదేము కుటుంబం ఆశీర్వదించబడతా ఉందయ్యా. ఎవరు వద్దనుకున్నా, ఎవరు రాని, ఎవరు రాకపోని దేవుని ఎదుట నేను ఈ రోజున ప్రభు సన్నిధిలో చెబుతున్న మాట ఏమిటంటే, ఎవరు నష్టం ఉందని ఈ మందిరాన్ని వదిలినా, ఎవరు నష్టం ఉందని కాదనుకున్నా, అవుదనుకున్నా, దేవుడు ఈ మందిరంలో ఉన్న బిడ్డలను కేవలం ఆశీర్వదించబోతున్నాడు. కొట్లు చపలు కొట్టు. ఈ 3 నెలల ఆశీర్వాదం, ఈ ఉపవాస ప్రార్థనల ఆశీర్వాదం ఒక్కొక్క కుటుంబంలో దేవుని మనస్సు ఉన్నట్లుగా, ఓబేదేము కుటుంబాన్ని ఆశీర్వదించినట్లుగా, ఎవరైతే వద్దనుకొని విడిచి వెళుతున్నారో వారి జీవితంలో కాదు, ఎవరైతే దేవుని ఆశీర్వాదం ఈ మందిరంలో ఉందని నిలుచున్నారో ఆ కుటుంబాన్ని నా దేవదేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దైవజనులో పవిత్రత పోలేదు, దైవజనులో ఆశీర్వాదం పోలేదు, దైవజనులో ఉన్న అభిషేకం పోలేదు. అది అలాగే నిలిచి ఉంది. అది ఇప్పుడే మొలిచింది, ప్రారంభమవుతా ఉంది. దేవుడు శాఖలుగా రానున్న దినములలో ఆశీర్వదించబోతున్నాడు. ప్రతి కుటుంబమును. ప్రియ దేవుని ప్రియ కుమారులారా, మీ ఆలోచనలు వేరు, మీ అడుగు జాడలు వేరు, మీ తలంపులు వేరు. దైవజనుని ఆలోచన వేరు, దైవజనుని తలంపు వేరు. ఎప్పుడైతే దేవుని మందసములో ఉన్న ఆ బలాన్ని మరలా తెలుసుకున్నాడో, రాజు సైతం సింహాసనాన్ని వదిలాడు. దేవుని మందసం ఎదుట నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా, నా నిలువెల్ల నిండి ఉన్నావు. యేసయ్యా, నా నిలువెల్ల నిండి ఉన్నావు. నా మనసారని సన్నిధిలో
సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. హల్లెలూయా. ఎవరైతే వద్దనుకొని వెళ్ళారో, ఏ రాజు అయితే గర్వించి వెళ్ళిపోయాడో, అదే దావీదు దేవుని మందస్సు సాగిలపడుతున్నాడు, 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 సాగిలపడుతున్నాడు. అప్పుడు కనుక్కున్నాడు, లేదు లేదు, దేవుని మందస్సులో తేడా లేదు, దేవుని మందస్సులో తేడా లేదు. నా ఆలోచనలో తేడా ఉంది, నా తలంపులో తేడా ఉంది, నా హృదయ ఆలోచన నడకలో నా చూపులో తేడా ఉంది. తప్పైంది ప్రభా, తప్పైంది ప్రభా, తప్పైంది ప్రభా. తన అడుగు జాడలు మార్చుకొని, తన అడుగు జాడలు మార్చుకొని దేవుని మందస్సాన్ని ఎత్తాడు. తన అడుగు జాడలు మార్చుకొని దేవుని మందస్సాన్ని ఎత్తి కోట గోడలోనికి తీసుకొని వెళుతున్నాడు. ఈ రోజున నీ దేవుడైన యెహోవా, నీవు కనికరం కలిగిన దేవుడు, నీ చేయి విడవకూడదంటే ఆయన అడుగు జాడలో నడుచు, ఆయన అడుగు జాడలు నడుచు. అదే దేవుడు నీ కుటుంబాన్ని చేయి విడవకుండగా, నిన్ను నాశనము చేయకుండగా దేవుడు నిన్ను కాపాడాలంటే ఆయన మందస్సములో ఉన్న ప్రభావాన్ని తెలుసుకొని నీ కుటుంబంలోనికి యేసయ్యను ఆశీర్వదించు, యేసయ్యను ఆహ్వానించు, నీ జీవితంలోకి యేసయ్యను ఆహ్వానించు. దేవా, నా జీవితం సరిలేదయ్యా, దేవా నేను తప్పుగా నేను ఆలోచన చేసుకున్నాను, యేసయ్యా నీవు శక్తి కలిగిన దేవుడని నేను అనుకోలేదయ్యా, అయితే నీలో శక్తి ఉంది. ఈరోజు నా కుటుంబంలోనికి రా, ఈరోజు నా జీవితంలోనికి రా, నీ ఆశీర్వాదాన్ని నేను చూడాలని కోరుకుంటున్నాను. యేసయ్యను ఎవరైతే హృదయపూర్వకముగా దేవుని ఆహ్వానిస్తారా, జక్కయ్య ఆహ్వానించాడు తన కుటుంబంలోనికి. అయ్యా అంత వ్యర్థం అనుకున్నానయ్యా, అయ్యా నీవు ఉంటే ఆశీర్వాదమయ్యని మేడు చెట్టు ఎక్కాడు. మేడు చెట్టు ఎక్కి యేసయ్యను చూడాలని కోరుకున్నాడు. యేసయ్య అంటున్నాడు, జక్కయ్య నువ్వు కిందికి దిగిరా, నీ ఇంట్లో నేను ఉండాలి. ఎప్పుడైతే ఆ ఇంటిలోనికి వెళ్ళాడో, యేసయ్య జక్కయ్య ఇంటిలోకి వెళ్ళిన వెంటనే అన్యాయంగా సొమ్మును బయట పారేశాడు. తన జీవితంలో అన్యాయాన్ని బయటికి తొలగించుకున్నాడు. అయ్యా నేను అన్యాయస్తుని, దుర్మార్గుని, నా తప్పు నాకు తెలియజేశావు. ఎప్పుడైతే యేసయ్య నీ హృదయంలో ఉంటాడో తెలిసేది మొట్టమొదటి అనుభవం, నీ తప్పు నీకు తెలుస్తుంది. ఇతరుల తప్పులు కాదు, నీవు చేస్తున్న పరిచర్య, నీవు చేస్తున్న మాట, నీవు చేస్తున్న పడక, నీవు చేస్తున్న నడక, నీవు చేస్తున్న చూపు, నీవు చేస్తున్న మాట, ప్రతిదీ నీకు ఆలోచింపజేస్తావు. ఎప్పుడు మందస్సము నీ హృదయంలో ఉన్నప్పుడు, దేవుడు నీ హృదయంలో ఉన్నప్పుడు. ఆ దేవుడే నీ హృదయంలో లేకపోతే, ఆ దేవుడే నీ హృదయంలో లేకపోతే నీ అడుగు జాడలు తప్పిపోతాయి, నీ ప్రవర్తన తప్పిపోతుంది, నీ మాట తీరు తప్పిపోతుంది. ప్రియ దేవుని ప్రియ బిడ్డలారా, అది తెలుసుకున్న నాది తప్పయ్యా, నీ మనస్సులో ఉన్న ప్రభావం ఒకే రీతిగా ఉంది, నేనే తప్పుగా ఆలోచన చేశానని ఎప్పుడైతే దావీదు తెలుసుకున్నాడో, మనస్సారా దేవుని మనస్సు మీద మోకరించి ఇదిగో సహృదయంతో కోటపాడులోకి తీసుకుని పెడుతున్నాడు. గల కారణం ప్రభావం మారలేదు. యేసుక్రీస్తులో నిన్న నేడు ఏకరీతిగా మార్పు లేని దేవుడు ఆయన, మార్పు లేని దేవుడు. ఎప్పుడైతే జక్కయ్య ఆహ్వానించుకున్న కుటుంబంలోనికి, తన జీవితంలోనికి యేసయ్య కావాలనుకున్నాడో, తన జీవితంలో దుర్మార్గత బయటికి పారేశాడు. నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే వారు 4 గంటలు చెల్లిస్తా, నేను మంచివాడిగా ఉంటాను. యేసయ్య అన్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఇతడు అబ్రహాము కుమారుడే. నీ జీవితంలో ఎప్పుడైతే అన్యాయం పోతుందో, నీ జీవితంలో ఎప్పుడైతే చెడు పోతుందో, నీ జీవితంలో ఎప్పుడైతే చెడు సహవాసాలు విడిచిపెడతావో, అప్పుడు యేసయ్య నీకు ప్రభావము కలిగిన దేవుడుగా కనబడతాడు. అప్పుడు యేసయ్య నీకు శక్తి కలిగిన యేసయ్యగా కనబడతాడు. అప్పుడు నీకు జాలి కలిగిన యేసయ్యగా కనబడతాడు. ఆ రోజున నీకు నా దేవుడు చెయ్యి విడువని దేవుడుగా, నీ కుటుంబాన్ని నాశనము చేయని దేవుడుగా కనబడుతూ ఉన్నాడు. అలా కనపడాలంటే ఈ సమయంలో దేవా నా హృదయంలోనికి నన్ను ఆశీర్వదించని ప్రార్థన చేద్దామా? అందరూ మోకాళ్ళు నిలబడదామా? యేసయ్యను ఆస్వాదిద్దామా? యేసయ్యని గుండెల్లోనికి ఆహ్వానిస్తావా? యేసయ్య అంత వ్యర్థం అనుకున్నావా? దేవుని సంఘం వ్యర్థం అనుకున్నావా? ప్రార్థన వ్యర్థం అనుకున్నావా? ఈ మందిరం వద్దనుకున్నావా? ఈ రోజున ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభును పిలుచు,
ప్రభుని పిలుసు, ప్రభా యేసయ్యా. అందు నిలవలేని వాళ్ళు, మోకరించలేని వాళ్ళు లేచి నిలబడదాం. ఎవరు మోకర్లు నిలబడలేని వారు ఉండకూడదు. మోకరించలేని వారు లేచి నిలబడాలి. యెహోవా మందసం తీసుకొని వెళ్ళడానికి ఓబేదెదోము వచ్చి కుటుంబంలోనికి దావీదు వచ్చినట్లుగా దేవుని మందిరంలోనికి వచ్చావు. ఆయన ప్రభావం కలిగిన శక్తి నీవు తీసుకొని వెళ్ళాలి. ఈ సమయమందు యేసు నామములో తీసుకొని వెళ్ళాలి. ఈ సమయంలో మోకాలు నిలబడు. మోకరించలేని వారు ఎవరు కానీ లేచి నిలబడాలి. యేసయ్యా, నా జీవితంలో అడుగుజాడలు గమనించిన దేవా, ప్రార్థన చేయి. నా కనుసైగలు కనురెప్పలు ఆలోచన చేసిన దేవా, నీకు తెలియదు అనుకున్నాను, ప్రతిదీ తెలిసావయ్యా. నీ అడుగు జాడలు నడవాలని కోరుకుంటున్నాను. నీ అడుగు జాడలు నడవాలని కోరుకుంటున్నాను. నీ అడుగు జాడలు నేను కోరుకుంటున్నాను. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. నీ అడుగు జాడలు నాకు కావాలయ్యా. నీ అడుగు జాడలు నేను నడుస్తాను తండ్రి. నీ మందస్సాన్ని తీసుకుని నా భుజాన వేసుకుని నా కుటుంబంలోనికి వెళతాను. నా కుటుంబం ఆశీర్వదించబడాలి. యేసయ్య నీతో పాటు ఈరోజు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నా యొద్దకు రా, నేను నీ యొద్దకు వస్తాను. దేవుని యొద్దకు నీవు వచ్చావు. నీతో కూడా యేసయ్యని తీసుకొని వెళ్ళాలి. నీతో కూడా పాపం తీసుకొని వెళ్ళకూడదు. నీతో శాపం తీసుకొని వెళ్ళకూడదు. నీవు తీసుకొని వచ్చిన ఆ చెడు మనసు దేవుని మందిరంలో వదిలేయి. నీవు తీసుకొని వచ్చిన చెడు కలవరాలు దేవుని మందిరంలో వదిలేయి. నీవు తీసుకొని వచ్చిన బలహీనత దేవుని మందిరంలో వదిలేయి. దేవుని సన్నిధిలో ప్రభావం ఉంది. ఆ ప్రభావం నీవే గుర్తించలేదు. దేవుని మందిరంలో అభిషేకం ఉంది. దేవుని మందిరంలో దేవుని శక్తి నిలిచి ఉంది. ఆ దేవుని నువ్వు తప్పు పట్టావు. ఈ రోజున ప్రభు పాదాలు పట్టుకో. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ప్రార్థన చేద్దాం, 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 ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు స్తోత్రమయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. స్నేహబంధములో నన్ను నడిపించిన స్నేహబంధముతో నన్ను బంధించిన నా ముందు నడచిన జయ వీరుడవు. స్నేహబంధముతో నన్ను బంధించి నా ముందు నడచిన జయ వీరుడవు. నా అడుగు చాటలలో నన్ను నడిపించే సారథి నీవైతివే. నా సర్వము నీవై. అందరూ నీ అడుగు చాటలలో నన్ను నడిపించే సారథి నీవైతివే. నా సర్వము నీవైతివే. అందుకే నా ఆరాధన, అందుకో నా స్తుతి అర్పణ. అందుకే నా ఆరాధన, అందుకో నా స్తుతి అర్పణ. పరిశుద్ధుడా నా యేసయ్యా, నీ ముఖ కాంతిలో నన్ను తృప్తిపరచే. పరిశుద్ధుడా నా యేసయ్యా, నీ ముఖ కాంతిలో నన్ను తృప్తిపరచే. కోట్ల కొలది స్తుతులు చెల్లించి నీ సన్నిధిలో ప్రణమిల్లెదను. కోట్ల కొలది స్తుతులు చెల్లించి నీ సన్నిధిలో ప్రణమిల్లెదను. అందుకే ఆరాధన, అందుకో నా స్తుతి అర్పణ. అందుకే నా ఆరాధన, అందుకో నా స్తుతి అర్పణ. పరిశుద్ధుడా నా యేసయ్యా, నీ ముఖ కాంతిలో నన్ను తృప్తిపరచే. పరిశుద్ధుడా నా
పాదముల్లో నన్ను నడిపించి నా ముందు నడచిన జయ వీరుడవు. స్నేహ బంధముతో నన్ను బంధించి నడచిన జయ వీరుడవు. నీ అడుగు జాడలలో నన్ను నడిపించే సారథి నీవైతివే. నా సర్వము నీవైతివే. నా సర్వము నీవైతివే. అందుకే నా ఆరాధన, అందుకో నా స్తుతి అర్పణ. అందుకే నా ఆరాధన, అందుకో నా స్తుతి అర్పణ. పరిశుద్ధుడా నా యేసయ్యా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా నా యేసయ్యా. 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 నా యేసయ్యా, నా యేసయ్యా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా నా యేసయ్యా. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా నా యేసయ్యా. పరిశుద్ధుడా నా యేసయ్యా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా నా యేసయ్యా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా నా యేసయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. ఈ రోజున ప్రభు పరిశుద్ధుడు, 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 ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. కృప కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు. ఆయన పరిశుద్ధత లేదనుకున్నావా? ఆ యేసయ్య పరిశుద్ధుడు కాదనుకున్నావా? ఆయన దేవుడు నీకు నష్టాన్ని కలిగించేటట్లు కనపడతా ఉన్నాడా? ఆయన ఆలయం నష్టం కలిగించేటట్లు కనపడతా ఉందా? దేవా, నా తండ్రి, నా విమోచకుడా, నేటికి ఉపవాస దినములు ఎన్నో దినములుగా దేవుని మందసము కాపాడుకోవాలని, దేవుని మందసాన్ని పోగొట్టుకోకూడదని, ఆ మందసములో ఉన్న పరిశుద్ధత పోగొట్టుకోకూడదని, ఆ పిలుపును దర్శనమును పోగొట్టుకోకూడదని, దేవుని సన్నిధిలో పిల్లల కొరకు, సంఘములో పిల్లల కొరకు ప్రార్థనలు జరుగుతున్నాయి. మందసము ఈ మందిరంలో అయ్యా కనికరం చూపండి దేవా, కనికరం చూపండి దేవా. మమ్మల్ని చేయి విడవద్దండి తండ్రి, మమ్మలను చేయి విడవద్దండి అయ్యా. నేను నిన్ను చేయి విడవను, నిన్ను నాశనము చేయను.
ఇప్పుడు ఆయన అడుగు జాడల్లో నడిచినప్పుడు ఆయన సరిగా అర్థం చేసుకొని ఆయన మందస్సమును భుజాన వేసుకోవాలి. ఆయన మందస్సమును భుజాన వేసుకోవాలి. నీ కుటుంబంలోనికి ఆహ్వానించు, నీ జీవితంలోనికి ఆహ్వానించు. యేసునామం యేసునామం ఉచ్చరించు. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నోరు తెరిచి యేసయ్యా యేసయ్యా. అందరం నోరు తెరిచి యేసునామాన్ని ఉచ్చరించకుండా వెళ్ళద్దు. యేసయ్యా అని ఏడువు. యేసయ్యా. నోరు తెరిచి యేసయ్యా నా తండ్రి, యేసయ్యా నీ సన్నిధి నాకు తోడు రావాలయ్యా, నీ సన్నిధి నాకు తోడు రాలయ్యా, నీ సన్నిధి నాకు తోడు రాలయ్యా. ఆపదలే వేళ నన్ను వారించుచుండా, ఆపదలే ఈ వేళ నన్ను వారించుచుండా, నీ సన్నిధి నా దాగు చోటని ఆతురత పడుచుండా, నీ సన్నిధి నా దాగు చోటని ఆతురత పడుచుండా. దేవా ప్రభువా దేవా, ఎన్నో ఆపదలు కలుగుతూ ఉన్నాడు, సన్నిధికి రాకున్నావా? ఆపద కలిగిందని వెళ్ళాడు దావీదు. ఆశీర్వాదం ఉందని మరలా తెలుసుకొని మందిరంలోకి వచ్చాడు. మందిరంలోకి వచ్చిన తర్వాత దేవుని ఉపదేశము కుటుంబంలో ఉన్న మందసాన్ని ఎత్తుకున్నాడు. నీ సన్నిధి నా తాకు చోటని ఆతురత పడుచుండా, నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు, నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు, నీ ఆజ్ఞలని అనుసరించి ఆజ్ఞలు మాకేమయ్యా, నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు, నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు, నీ సన్నిధి నిలుపు నాలో, సన్నిధి నిలుపు. రాగడ ధ్వనులే భూమిలో ఎటు చూచిన వినబడుచుండా, నా జనాంగమును సిద్ధపరచుము దేవా, నన్ను నా జనాంగ
సన్నిధి నిలుపు, నాలో నీ సన్నిధి నిలుపు. నన్ను నా జనాంగమును సిద్ధపరచుము దేవా. 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 సిద్ధపరచుము దేవా. సిద్ధపరచుము దేవా. సిద్ధపరచుము దేవా. నన్ను నా జనాంగములలో సిద్ధపరచుము దేవా. నన్ను నా జనాంగమును సిద్ధపరచుము దేవా. స్తోత్రం స్తోత్రం అందరం స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 అందరం బిగ్గరగా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవా నన్ను బలపరచని దేవానికి స్తోత్రమని అందరూ నోరు తెరిచి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం అందరం బిగ్గరగా యేసయ్యా స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా. కృప కలిగిన దేవా మహోన్నతుడైన తండ్రి నీకు స్తోత్రం. కృప కలిగిన దేవా మహోన్నతుడైన తండ్రి నీకు స్తోత్రం. 3 నెలల్లో ఓబేదెదోము కుటుంబం ఆశీర్వదించబడినట్లుగా మధ్య జీవితాలు మా జీవితాలు ఆశీర్వాదంగా మారాలి. మా జీవితాలు ఆశీర్వాదంగా మారాలి. కేవలం ఈ ఉపవాస ప్రార్థన ప్రారంభించి తండ్రి ఈ 50 రోజుల ఉపవాస ప్రార్థనలు ఆత్మబలాన్ని దయచేసి నీ మందసాన్ని మోసుకొని వెళ్ళి భాగ్యం బిడ్డలకు దయచేయండి. బలిపీఠ ప్రార్థన మందిర బిడ్డలు ఎందరి కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాల్లో మీ మందసం నిలబడాలి. మీ మందసం నిలబడాలి. మీ మందసం నిలబడాలి. ఆ కుటుంబంలో కన్నీళ్ళు కానీ, రోగం కానీ, బాధలు కానీ, శ్రమలు కానీ ఏది ఉండకూడదు. ఏది ఉండకూడదు. ఏది ఉండకూడదు. ఏది ఉండకూడదు. ఆ కుటుంబం మందసం 3 నెలలు ఒక్కొక్క కుటుంబం ఆశీర్వదించబడాలి. చప్పట్లు కొడుతూ 3 నెలలు ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క కుటుంబం ఆశీర్వదించండి. దేవ ఆశీర్వదించండి. ఆశీర్వదించండి. క్షేమం కలుగజేసి కృప చూపు ఘనత మహిమా ప్రభావాలు చెల్లిస్తూ బలిపీఠ ప్రార్థన మందిర బిడ్డలు కేవలం అతి తక్కువ సమయంలోనే కుటుంబాలుగా ఆశీర్వదించబడేటట్లు ధన్యత దయచేయండి. కుటుంబాలుగా దేవుని మందసాన్ని తీసుకుని వెళ్ళాలి. దేవుడు నీతో కూడా రావాలి. దేవుడు నీలోనికి రావాలి. నీతో కూడా రావాలి. నీ కుటుంబం ఆశీర్వదించబడాలి. నీ కుటుంబం ఆశీర్వదించబడాలి. ఆశ ఉందా? ఆశతోనే మందిరానికి వస్తున్నావా? దేవుని మందసాన్ని చేత పట్టుకొని వెళ్ళాలి. దేవుని మందసం దేవునితో నేను వెళ్ళాలి. ఒక తీర్మానం కలిగి కృప కలిగిన దేవా మహోన్నతుడైన తండ్రి, ఎలాగైతే దావీదు కోట గోడలు దాటుకొని దేవుని మందసం ఎదుట మోకాళ్ళుండి దేవుని మందసాన్ని ఊరేగించుతూ వెళుతున్నాడు, అలాగున మా జీవితంలో నెమ్మది కలుగజేసి ఆనందం కలుగజేయమని ఘనకార్యాలు చూపమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని